నిన్న ఏం చేశారంటే, మొన్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి, మలక్పేట్‌లో పలానా రెస్టారెంట్‌లో ఫ్రీ హలీం, ఫ్రీ హలీం, ఫ్రీ హలీం అని చెప్పారు. ఎందుకులే మళ్ళీ రెస్టారెంట్ పేరు అనవసరంగా. ఆహ్, ఏమో అయితే వాళ్ళకి ప్రమోషన్ చేసినట్టు ఉంటది. నాకు చేయడం ఇష్టం లేదు. లేదా వాళ్ళని విమర్శించినట్టు ఉంటది. అది కూడా చాలా తప్పు. పాపం వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళేదో వినియోగించుకున్నారు. సో, మొత్తానికైతే హలీం ఫ్రీ రంజాన్ ప్రారంభం అవుతుంది కాబట్టి సీజన్ ప్రారంభమైంది. కాబట్టి హలీం ఫ్రీ. మీరందరూ వచ్చి తెగ తినేసి పోండి. ఇది మేమిచ్చే కానుక మా హోటల్‌కో ఫ్రీ పబ్లిసిటీ వస్తది అని జెప్పేసి 10 మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని పెట్టి చేపిస్తే వాళ్ళందరూ బాగా వైరల్ చేయగా ఎంతమందంటే కనీసం తండోపతండాలు, తండోపతండాలు ఆ పదం గూడా తక్కువే. తండోపతండాలు ఇంటూ పవర్డ్ బై తండోపతండాలు అనుకోవచ్చు. అంతమందొచ్చేసారు. ఆ ఏరియా మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఫ్రీ, 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 ఫ్రీ అనగానే ఎగబడ్డారు. పాపం వాళ్ళు మాత్రం సర్వ్ చేయలేకపోయారు. కాసేపటికి చేతులెత్తేసేసరికి పోలీసులు గూడా రంగంలోకి దిగి లాఠీ చార్జ్ గూడా చేయాల్సొచ్చింది. ఫ్రీ అంటే చాలు జనాలు ఎక్కడికైనా ఎగబడతారనడానికి ఇది ఒక మరో నిదర్శనం. బట్ ఇట్స్ ఓకే. అంటే యాక్చువల్‌గా ముస్లిం సోదరులొచ్చారు ఇఫ్తార్ పార్టీ. అది ఫ్రీయే. ఎంత ఎక్కువ మంది జనాలున్నా వాళ్ళు సర్దుకుంటారు. ఏదో ఈ 4 ఫ్రూట్స్ తింటారు. అంతకుమించి ఏముంటాయి 4 ఫ్రూట్‌లో ఇంత అదో, అదో, ఇదో సంథింగ్ ఖర్జూరాలో ఏవో అలా పంచుకొని చిన్నగా ఇఫ్తార్ పార్టీలవి చేసుకుంటా ఉంటారు. అయి ముచ్చటగా ఉంటాయి. చాలా బావుంటాయి. మనల్ని గూడా పిలుస్తా ఉంటారు. అప్పుడప్పుడు వెళ్తా ఉంటాం. నాకు ముస్లిం సోదరులు, ఫ్రెండ్స్ చాలామందున్నారు. అండ్ ఇలాగే ఇప్పుడు ఫ్రీ హలీం అని పెట్టగానే అది ఇఫ్తార్ పార్టీ కాదు, ఏది కాదు. అందరూ వెళ్ళిపోయారనమాట. సో, నిన్న ఎంతమందైతే బాగా వైరల్ చేశారో వాళ్ళ ఫాలోవర్లు ఎక్కడెక్కడి నుంచో కార్లు, బైకులేసుకొని వచ్చేసారు ఆ ఫ్రీ హలీం తినడానికి. వీళ్ళ ఛార్జీలు గూడా 500, 600 అయ్యుంటాయి గానీ, హలీం మాత్రం ఫ్రీ. అదేంటో బట్ మొత్తానికైతే నిన్న మలక్పేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అప్పుడెప్పుడో లులు మాల్ అయితే ఫ్రీ కాదు. బట్ జనాలెళ్ళిపోయారు. కొత్తది కదా! ఏదో చూద్దామని. అంటే హైదరాబాద్‌లో ఈ మధ్య కాలంలో హోర్డింగ్స్ ఏస్తే ఎక్కువ పబ్లిసిటీ అవ్వట్ల. ఒకప్పుడంటే మనకు పబ్లిసిటీ అంటే టీవీలో యాడ్ ఎయడం, లేదా హోర్డింగ్స్ ఇంకేమైనా సామాజిక మాధ్యమాల్లో అలా పెట్టడం. ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్‌లో ఎంతమంది ఫాలో అవుతున్నారనేది చూసుకుంటే, ఏ విషయం చెప్పినా సరే అందరూ వచ్చేస్తున్నారు. ఆ మధ్య కాలంలో కూడా 80% డిస్కౌంట్ అని నేనదేదో చూసా. అక్కడికెళ్తే చాలామంది జనాలు, వస్తువుల కంటే ఎక్కువ జనాలున్నారు. సో, పర్లేదు. నాట్ ఎనీ బ్యాడ్. ఎవరైనా సరే మీరు పబ్లిసిటీ చేసుకోవాలంటే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో చేసుకోవచ్చు. కానీ మరీ స్టాక్ తక్కువ, జనాలెక్కువ ఉండే అటువంటి పబ్లిసిటీ ఒక విధంగా పబ్లిసిటీ మంచిదే. హోటల్ కావాల్సిన పేరైతే వచ్చింది. కాకపోతే ఏంటంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనంత సిట్యుయేషన్ మనకిప్పుడు హైదరాబాద్‌లో ఎటెళ్ళినా బీభత్సమైన ట్రాఫిక్. మరి అలా ఫ్రీ హలీంని ఆ చుట్టుపక్కల ఏరియాలో పెట్టుకున్నా నాకు తెలిసి గంట, గంటన్నరకి అదంతా ఖాళీ అయిపోతది. దేశమంతా ప్రచారం చేసుకోవాలని ఎందుకు అనిపించిందో తెలీదు. బట్ ఓకే. ప్రచారం విషయంలో మాత్రం హోటల్ సక్సెస్ అయింది. బట్ దాన్ని మెయింటెనెన్స్‌లో మాత్రం విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎనీవే ఎవరైనా సరే దయచేసి ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అనగానే పరిగెత్తకండి. ఎందుకొచ్చిన గొడవ? అది ఇప్పుడు తినకపోతే ఏమైంది అంత ఫ్రీగా? అక్కడ ఫ్రీ అంటే 100% అక్కడికెళ్తాం. ట్రాఫిక్ జాము. మనకి ఇప్పుడు పార్కింగు సరిగ్గా ఉండదు హైదరాబాద్‌లో. అంతెందుకు మన కుమారి ఆంటీ సిట్యుయేషన్. ఆవిడది ఫ్రీ కాదమ్మా. మొత్తం ప్లేట్ అంతా రూ. 450. అయినా సరే బార్లు తీరి వెళ్తా ఉంటారు. అంటే ఏదన్నా ఫేమస్ అవుతుంది. 10 మంది దాని గురించి మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా అక్కడికెళ్ళి కన్నులారా దాన్ని చూడాలంతే. హమ్మయ్య! తృప్తి నేను దాన్ని చూసొచ్చాను అనే ఆత్మసంతృప్తి మనం లోనవుతున్నాం. మరి ఈ గ్రీడ్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు గానీ, మొత్తానికైతే హోటల్ అయితే సక్సెస్ అయింది. మెయింటెనెన్స్‌లో మాత్రం విఫలమైందని చెప్పుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.